హాయ్ అండి, అందరికీ నమస్కారం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఆ పార్టీలో ఏటూగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి గ్యాప్ వచ్చిందా? అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఈ గ్యాప్ రావడానికి కారణం ఇప్పుడు జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలేనంట. ఎందుకంటే ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు వైసీపీకి ఎంతో ముఖ్యమైనవి అన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రజల్లో చిన్నంగా వ్యతిరేకత పెరుగుతుంది. సో ఈ వ్యతిరేకత పెరుగుతున్న కారణంగా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మనం ఏపీ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవుదాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఆల్రెడీ ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతుంది. యూరియా విషయంలో కానీ, అలాగే పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కానీ, ఉచిత ఇసుక విషయంలో కానీ, ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించే విషయంలో కానీ ప్రైవేట్ హాస్పిటల్కి, అలాగే మద్యం మీద కానీ, అలాగే కరెంటు బిల్లుల మీద కానీ. ఇప్పుడు కరెంటు బిల్లులు 2 సార్లు పెంచారు, కరెంటు కోతలు ఎక్కువైపోయినాయి. అలాగే అధికార పక్ష ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎక్కువై ఉంది. వాళ్ళు వైన్ షాపుల దగ్గర ముడుపులు తీసుకుంటున్నారు. ప్రతి ఊరులో బెల్ట్ షాపులు ఎక్కువైనాయి. వీటిని గురించి మనం అసెంబ్లీలో గట్టిగా అధికార పక్షాన్ని నిలదీయాలి అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పారంట. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను అసెంబ్లీకి రాను, ఎందుకంటే నాకు అసెంబ్లీలో మైక్ ఇవ్వరు, ఒకవేళ మైక్ ఇచ్చినా నన్ను ఎక్కువసేపు మాట్లాడనివ్వరు, నన్ను ఎక్కువగా అవహేళన చేస్తారు, నన్ను ట్రోల్ చేస్తారు, నా మీద పంచులు వేస్తారు, నన్ను ఒక కామెడీ పీస్గా తీసేస్తారు అధికార పక్ష ఎమ్మెల్యేలు అని చెప్పి ఆ వైసీపీ ఎమ్మెల్యేలతో అన్నారంట. దీని కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఎంతగా ట్రోల్ చేశారో, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎంతగా ఆయన కామెడీ పీస్గా తీసేశారో, ఆయన అంతగా అవహేళన చేశారో జగన్మోహన్ రెడ్డి గారికి అంత బాగా గుర్తు. ఇప్పుడు తాను అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయినా సరే అధికార పక్షం తన మీద అదే విధంగా రివెంజ్ తీసుకునేదని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఆ ఉద్దేశంతో నేను అసెంబ్లీ సమావేశాలకు రాను, కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిమ్మల్ని లీడ్ చేస్తారు, మీరు ఆయన డైరెక్షన్లో అసెంబ్లీకి వెళ్ళండి అని చెప్పారంట. దీనికి అక్కడే ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, లేదు మీరు రాకుండా మేము అసెంబ్లీ సమావేశాలకు ఎలా పోయేది, మీరు మా వైసీపీ పక్ష నేత, మీరు ఉంటే కానీ నేను అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళము అని చెప్పి అన్నారంట. దీంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కలగజేసుకొని, మీరు ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది, మీకేమైంది అధికార పక్షం మీద పోరాటం చేయడానికంటే ఆయన సున్నితంగా, లేదు మీరు వస్తే కానీ మేము అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ కాము అని చెప్పి సింపుల్గా తప్పించుకున్నారంట. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఆయన మీద అసహనం వ్యక్తం చేశారంట. సో ఈ కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి, రామచంద్రారెడ్డి గారికి అయ్యో ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. దాని ద్వారానే వైసీపీ అనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా రామచంద్రారెడ్డి గారు ఆయన మాట వినలేదని వైసీపీ వర్గాలు ఇంటర్నల్గా చర్చించుకుంటున్నాయి. ఈ కారణం వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి గ్యాప్ వచ్చిందని చెప్పి ఇంటర్నల్గా వైసీపీ వర్గాల నుంచి మనకు తెలుస్తున్న విషయం. థ్యాంక్ యూ.